హాయ్ అండి. ఈ వీడియోలో అయితే నేను అందరికీ ఉపయోగపడే టిప్ అయితే చూపిస్తున్నాను. వీడియోని అయితే సేవ్ చేసుకుని వీడియోకైతే లైక్ చేయండి. మనం బియ్యం కడిగిన నీళ్ళు అయితే పారబోసిస్తూ ఉంటాం కదండి. అలా పారవేయకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి. మన జుట్టు అనేది నల్లగా ఒత్తుగా సిల్కీగా అయితే తయారవుతుందండి. మనకి ఊడిపోయిన జుట్టు కూడా మళ్ళీ మొలుస్తుందండి. హెయిర్ ఫాల్ బాగా తగ్గుతుంది. అలాగే మనకి చుండ్రు కూడా తగ్గుతుందండి. ఇలా బియ్యం కడిగిన నీటిలో 2 స్పూన్లు మెంతులు, కొద్దిగా కరివేపాకు వేసుకుని నైట్ అంతా కూడా మనం నానబెట్టేసుకోవాలండి. నైట్ అంతా కూడా నానిపోయిన తర్వాత మనకి మెంతులు కూడా బాగా నానిపోయి ఉంటాయండి. వీటిని మనం ఇలా చేత్తో మెదిపామంటే దీంట్లో ఉన్న రసం అంతా కూడా మనకి ఈ బియ్యం కడిగిన నీటిలోకి అయితే దిగిపోతుందండి. ఇలా దిగిపోయిన తర్వాత ఈ పొట్టంతా కూడా తీసుకుని పక్కన పాడేసుకోవాలండి. పాడేసుకున్న తర్వాత మనకి తలకే షాంపూలు ఉంటాయి కదండి. మనం ఏ షాంపూలు అయితే రాసుకుంటామో ఆ షాంపూలు అనేది వేసుకుని బాగా మనం తలస్నానం కనుక చేసామంటే జుట్టు ఊడటం బాగా తగ్గుతుందండి. కొత్త జుట్టుగా కూడా మొలుస్తుంది. మనకి జుట్టు అనేది ఒత్తుగా సిల్కీగా అయితే తయారవుతుందండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.